హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జోషి వ్లాగ్స్. వినాయక చవితి రోజు పాలవెల్లి ప్రాధాన్యత గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సమస్త దేవతలకు ప్రతీక పాలవెల్లి. వినాయక చవితి రోజున పాలవెల్లి ఎందుకు కడతారో మనలో చాలామందికి తెలియదు. మన పెద్దలు కట్టారని మనము కడుతూ ఉన్నాం. వాళ్ళు ఎందుకు కట్టారో, వారిని మనం ఎందుకు అనుసరిస్తున్నామో తెలుసుకుందాం. వినాయక చవితి రోజు సాగే ప్రతి ఆచారము ఇతర పండుగలకి భిన్నంగా సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణేషుని పూజకి ఏదో లోటుగా కనిపిస్తుంది. ఇంతకీ పాలవెల్లి ఎందుకు కడతారంటే అందుకు ఒకటేంటి, చాలా కారణాలే కనిపిస్తున్నాయి. ఈ అనంత విశ్వంలో భూమి అణువంతే. ఆ భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుని తలదన్నే నక్షత్రాలు కోటాను కోట్లు కనిపిస్తాయి. ఒక పాల సముద్రాన్నే తలపిస్తాయి. అందుకే వాటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. ఈ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాన్ని కడతారు. గణేషుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా మరి. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితులు కనిపిస్తాయి. గణేషుని పూజలో కూడా ఈ 3 స్థితులకు ప్రతీకలని గమనించవచ్చు. ఈ భూమి అంటే సృష్టి సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని అంటే స్థితి సూచించేందుకు పత్రిని, ఆకాశాన్ని అంటే లయ సూచించేందుకు పాలవెల్లిని ఉంచి ఈ ఆరాధనకు ఓ పరిపూర్ణతని ఇస్తాము. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకునే దేవత. మరి ఆ గణపతిని పూజించటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే కదా. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని నిలబెడతారు అని అనుకోవచ్చు. అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. పాలవెల్లి అంటే పాలపుంతే అని తేలిపోయింది. మరి అందులో నక్షత్రాలు ఏవి? అందుకే వెలగపండుని కడతాము. దానితో పాటుగా మొక్కజొన్న పొత్తులు, జామ, దానిమ్మ లాంటి వివిధ రకాల పళ్లను కూడా కడతాము. ఇవి అన్నీ వివిధ ఖగోళ వస్తువులకు సూచన అన్నమాట. ఏ దేవతకైనా షోడశోపచార పూజలో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడే కదా. పైగా గాణపత్యం అనే శాఖ ప్రకారం ఆయనే ఈ ప్రపంచానికి అధిపతి. అలాంటి స్వామికి ఛత్రంగా ఆ పాలవెల్లి కాక మరేముంటుంది? గణపతి పూజ అంటే ఆడంబరంగా సాగే క్రతువు కాదు. మనకి అందుబాటులో ఉన్న వస్తువులతో భగవంతుని కొలుచుకునే సందర్భం. బియ్యంతో చేసిన ఉండ్రాళ్ళు, చెట్ల మీద పత్రి లాంటి వస్తువులే ఇందులో ప్రధానం. ఏదీ లేకపోయినా మట్టి ప్రతిమను చేసి పైన పాలవెల్లిని వేలాడదీసి గరికతో పూజిస్తే చాలు, పండగ అంగరంగ వైభవంగా సాగిపోయినట్లే. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన పాలవెల్లి గణేషుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది. ఇక పూజ మనమందరం ఆనందంగా ఉన్నదానిలో ఆడంబరాలకు పోకుండా ఆనందంగా జరుపుకుందామా? జై బోలో గణేష్ మహారాజ్ కీ జై.